వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. ఒకప్పుడు విదేశాల్లో చదువులంటే అమ్మో అనేవారు, కానీ ఇప్పుడు ఎన్ని ద్వారాలు తెరుచుకున్నాయంటే అన్ని కంట్రీస్లో ఇప్పుడు బ్యాచులర్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత మాస్టర్స్ ప్రోగ్రామ్ పర్సూ చేయడానికి బోలెడని ఆప్షన్స్, అన్నీ అఫోర్డబుల్, అన్నిటికీ వర్క్ చేసే ఆప్షన్స్ ఇస్తూ అక్కడే పిఆర్ ఇచ్చి ఉద్యోగాలు కూడా రప్పించి సెటిల్ అయ్యే ఆప్షన్స్ బోల్డని ఉన్నాయి. లెట్స్ టాక్ అబౌట్ ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్, అందరికీ ఎప్పటి నుంచో సుపరిచిత దేశం. అలాగే కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ అండ్ అలాగే ఐర్లాండ్, ఇంకా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయి. ఇవాళ మనతో పాటు విసోర్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్, అందరికీ బాగా సుపరిచితులు. ముఖ్యంగా ఇవాళ అదర్ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడబోతున్నాం. అడ్మిషన్స్ డైరెక్టర్ అక్రమ్ గారు ఉన్నారు మనతో పాటు. అక్రమ్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ మేడం. సో ఇది చాలా కంట్రీస్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us స్టార్ట్ ఒక్కొక్క దేశం. ఇప్పుడు యూఎస్కి సంబంధించి చాలా మందికి అపోహలు ఏంటంటే అక్కడ అడ్మిషన్స్ టైటన్ చేస్తారు, డిపోర్ట్ చేసేస్తున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోని. మీరేం చూస్తున్నారు? ఏ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నారు? మేడం, యుఎస్ విషయానికి వస్తే మనకి 800+ యూనివర్సిటీస్ ఉన్నాయి. రైట్. సో యునైటెడ్ స్టేట్స్ అనేది అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ డెస్టినేషన్ మన తెలుగు స్టూడెంట్స్కి. అవును. ఎందుకంటే ఆల్మోస్ట్ 40 లక్షల పైచిలు తెలుగు జనాభా కలిగిన దేశం యుఎస్ఏ. అండ్ ఐటీ కానీ లేకపోతే అదర్ కోర్సెస్ కూడా వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్న కంట్రీ. సో యుఎస్ కనుక చూసుకుంటే మేజర్లీ అక్కడ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్కి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఏదైతే యుఎస్ గవర్నమెంట్ F1 వీసాకు ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా చదువుకునే స్టూడెంట్స్ అందరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైట్. అండ్ మోర్ ఎవర్ మనకి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటాం యుఎస్లో, అదర్ కంట్రీలో PSWPs అంటారు. సో అది యాజ్ ఇట్ ఈస్గా 3 years ఉంది. సో 2 years ఎడ్యుకేషన్, 3 years OPT అనేది స్టూడెంట్స్కి అవైలబుల్ ఉంది కాబట్టి ప్రశాంతంగా చదువుకోవచ్చు. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడున్న కండిషన్స్లో యుఎస్ వీసాస్ కూడా కొద్దిగా ట్రిపికల్గా ఉన్నమాట వాస్తవమే, కానీ స్టూడెంట్స్ కనుక చూసుకుంటే మంచి టాప్ యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి వీసా ఇబ్బందులు ఉంటాయి. వీసా ఇబ్బందులు ఉండవు. కానీ అపాయింట్మెంట్లు దొరకట్లేదు కదా అక్రమ్ గారు? అపాయింట్మెంట్ రీసెంట్ కూడా మన సెప్టెంబర్లో కూడా ఓపెన్ చేశారండి. సెప్టెంబర్ అపాయింట్మెంట్స్ కూడా ఓపెన్ చేశారు. అండ్ ఈవెన్ అపాయింట్మెంట్స్ కూడా మోస్ట్లీ ఇప్పుడు రీసెంట్గా మన ఏదైతే యుఎస్ ఎంబసీ ఉందో ఇండియాలో, సో వాళ్ళు ఫేర్ కూడా కండక్ట్ చేసి డౌట్స్ని కూడా క్లారిఫై చేయడం జరిగింది. ఓకే. సో మోస్ట్లీ కమింగ్ సెషన్స్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మీరు ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీస్ అండ్ అలాగే ఏ స్ట్రీమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి? కంప్యూటర్ సైన్స్, స్టెమ్ కోర్సెస్, మెయిన్ స్టెమ్ కోర్సెస్ అన్ని, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో మెయిన్లీ మన ఆఫ్ కోర్స్ ద ఫేవరెట్ కోర్స్ ఈజ్ ఐటీ, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీ, అండ్ దాంతోపాటు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, వీటన్నిటి కూడా వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి యూఎస్లో. సో వెళ్ళే స్టూడెంట్స్ అందరికి కూడా మోస్ట్లీ ప్రాపర్గా ఒకటేనండి, పార్ట్ టైం మీద ఫోకస్ అనేది తక్కువ చేసి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ ఈ కోర్సెస్కి ఒక ఉజ్జాయింపుగా అఫ్కోర్స్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ వేరియేషన్ వస్తుంది. మనకి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అసలు ఓవరాల్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి ఒక ఫ్యామిలీ, ఒక అబ్బాయి వెళ్ళాలంటే, ఒక అమ్మాయి వెళ్ళాలంటే? ఫీ స్ట్రక్చర్ కనుక చూసుకుంటే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ యూఎస్ కనుక చూసుకుంటే కనుక మనకి 15 lakhs కూడా మాస్టర్స్ చేసుకోవచ్చు ఫర్ బోత్ ద ఇయర్స్. లేదు 1 year మాస్టర్స్ ఉండొచ్చు, 16 months మాస్టర్స్ ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద ప్రోగ్రామ్. డిపెండ్స్ అపాన్ ద ప్రోగ్రామ్. మనకి 15 lakhs కూడా అయిపోయే యూనివర్సిటీస్ ఉన్నాయి, పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రైవేట్లో కూడా టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. రైట్. అండ్ 20 lakhs కూడా ఉన్నాయి, 30-40 కూడా ఉన్నాయి. మాస్టర్స్ కంప్లీట్ చేయడం అనేది ఎవరి వల్ల అయినా సాధ్యమైంది. రైట్. చేసుకోవడం చాలా ఈజీ, బట్ తక్కువ బడ్జెట్లో, తక్కువ ఫీజులో మంచి ర్యాంక్ ఉన్న యూనివర్సిటీస్ స్కాలర్షిప్తో చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. స్కాలర్షిప్స్ కూడా ఇచ్చే యూనివర్సిటీస్ కూడా మీరు ఆఫర్ చేస్తారు అరౌండ్ ఫీజును బట్టి. కొన్ని యూనివర్సిటీస్లో 40 lakhs ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్లో 30 lakhs ఉంటుంది. అట్లాంటి కండిషన్స్లో అప్ టు 10 to 15 lakhs కూడా మనం స్కాలర్షిప్ని అందిస్తున్నాం. అది ఎవరెవరికి వస్తున్నారు స్కాలర్షిప్? బేస్డ్ ఆన్ వాట్? బేస్డ్ అపాన్ ద స్టూడెంట్ ప్రొఫైల్ అండి. స్టూడెంట్ ప్రొఫైల్, బట్ కన్సల్టెన్సీ మీద కూడా డిపెండ్ చేస్తుంది. అది అంటే మీరు దగ్గర నుండి ఇప్పించే కూడా కొన్ని ఉంటాయి. స్టూడెంట్ యొక్క SOP కానీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఇస్ ఎ మేజర్ కీ రోల్ ఫర్ యూఎస్ఏ. అది రాయడమే ఒక చాలా పెద్ద విద్య యాక్చువల్లీ. అవును. సో దాన్ని మనం ప్రాపర్గా ప్లగారిజం అంతా చూసుకొని ప్రాపర్గా ప్రిపేర్ చేసిస్తే కనుక డెఫినెట్లీ స్టూడెంట్ ప్రొఫైల్ అనేది యూనివర్సిటీ వాళ్ళకి అట్రాక్టివ్గా అనిపిస్తుంది, వెరీ ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. రైట్. అండ్ GRE స్కోర్స్ కూడా ఇంపార్టెంట్, అండ్ స్టూడెంట్ పర్సంటేజెస్ ఇంపార్టెంట్. సో ఈ విషయం మనం గమనించాలి. యుఎస్ లాంటి ఒక దేశంలో మాస్టర్స్ చేయాలంటే GRE అవసరం, అలాగే టోఫెల్ చాలా ప్రైమరీ రిక్వైర్మెంట్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ అండ్ యాజ్ అ ఫారెన్ లాంగ్వేజ్. అవును మేడం. ఇంగ్లీష్ ఎగ్జామ్స్లో కనుక చూసుకుంటే టోఫెల్ కానీ, డ్యూలింగో కానీ వీటన్నిటికీ మనం డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. వీఆర్ ద అఫీషియల్ పార్ట్నర్ ఫర్ టోఫెల్, అండ్ ఈవెన్ GRE కూడా మన అఫీషియల్ పార్ట్నర్, డ్యూలింగో కూడా మన అఫీషియల్ పార్ట్నర్. రైట్. సో మనం డైరెక్ట్గా స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ ఫీజెస్లో డిస్కౌంట్ ఇస్తున్నాం. డ్యూలింగో అయితే అప్ టు మనం అరౌండ్ $20 వరకు డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్. సో ఇవన్నీ కాకుండా లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి యూఎస్లో? డిపెండ్స్ అపాన్ స్టేట్. ఆఫ్ కోర్స్ స్టూడెంట్స్ అందరి ఫేవరెట్ స్టేట్ టెక్సాస్, ఎక్కువ తెలుగు వారు ఉండే ప్లేసెస్, అలాగే బే ఏరియాలో చాలా మంది ఉంటారు. అవునండి. సో ఈ ప్లేసెస్లో మనకి ఆబ్వియస్లీ మీరు కూడా వాళ్ళతో అంటే కనెక్ట్ చేస్తారు అక్కడ ప్లేసెస్ ఆఫ్ యూఎస్ ప్రాసెస్లో కనుక చూసుకుంటే మనం బిగినింగ్ ఆఫ్ ద పాస్పోర్ట్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ లోను,
నెక్స్ట్ దాని తర్వాత అడ్మిషన్, వీసా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సంబంధించి కూడా మన దగ్గర ఎక్స్పర్ట్ టీమ్ ఉన్నారు. బేసిక్గా ఏ డాక్యుమెంట్స్ పెట్టాలి ఇంటర్వ్యూలో, సో ఆ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడము, వీసా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇవ్వడము, వారం పాటు మన ఆఫీస్లో కూర్చోబెట్టి స్టూడెంట్స్ అందరికీ కూడా వీసా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేయిస్తాం. ఎందుకంటే స్టూడెంట్ యొక్క మొత్తం ఫ్యూచర్ జస్ట్ ఒక 30 సెకండో లేకపోతే ఒక 1 మినిట్ వీసా కౌన్సిలర్, వీసా ఆఫీసర్ తీసుకునే ఇంటర్వ్యూ మీదే డిపెండ్ అయి ఉంటుంది. టక్కుమని నో చెప్పేయచ్చు, రిజెక్టెడ్. సో ఆ రిజెక్షన్ రాకుండా ఉండాలి అంటే స్టూడెంట్ కూడా వెళ్ళే యూనివర్సిటీ మీద నాలెడ్జ్ ఉండాలి, కోర్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. యూఎస్ వీసా రావాలి అంటే ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు చూసుకునేది ఇతను అక్కడ చదువుకొని స్టూడెంట్ రిటర్న్ ఇండియాకి వస్తాడా రాడా, లేకపోతే అతను యూఎస్లో సెటిల్ అయితే వాళ్ళ దేశానికి ఉపయోగపడతాడా లేదా. ఈ కన్విక్షన్ అంతా చూస్తారు బేసిక్లీ, మేజర్లీ ఇవి రెండు చూస్తారు. రైట్. అండ్ ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించిన హ్యాండ్లర్స్ కూడా అడుగుతున్నారు. సో అవి ప్రైవేట్లో ఉండకూడదు, ఓపెన్గా పబ్లిక్గా ఉండాలి. సో కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే వీసా అనేది పెద్ద ఇబ్బంది అయితే అవ్వదు. రైట్. ఇక్కడ అకామిడేషన్ సర్వీసెస్ మనమే, పాస్పోర్ట్ దగ్గర నుంచి వీసా వరకు టోటల్గా A to Z మొత్తం మనమే చూసుకుంటాము. రైట్. అండ్ దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషను, వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టికెట్ కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, సిమ్ కార్డ్ కానివ్వండి, ఈవెన్ క్రెడిట్ కార్డ్ సర్వీసెస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ మనం యూఎస్ఏకి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు లోన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం అనేది చాలా పెద్ద ఒక కాలేజ్ ఫీజు, అకామిడేషను, ఫ్లైట్ టికెట్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, వీసా అండ్ దాంతోపాటు వాళ్ళకి అయ్యే ₹2 ప్రతి ఖర్చు కూడా, ఈవెన్ బుక్స్, ల్యాప్టాప్కి అయ్యే ఖర్చు కూడా మీరు చూసుకుంటారు. లోన్ ద్వారానే. ఒక ఎగ్జామ్స్ మాత్రమే మీరు రాయరు, వాళ్ళు రాసుకోవాలి, చదువుకోవాలి మేడం, చదువుకోవాలి, రాసుకోవాలి. అది ఖచ్చితంగా చదువుకోవాలి. చదువుకోకపోతే స్కిల్ లేకపోతే జాబ్స్ అయితే కష్టం. ఎందుకంటే ఫ్రాంక్గా మాట్లాడుకుందాం అండి, యూఎస్ అంత దునియా అంతా ఒకవైపు అయితే యూఎస్లో చదువుకోవడానికి వీసా తెప్పించుకోవడం, రప్పించుకోవడం ఒక పెద్ద గగనం. ఎందుకంటే మీరు అన్నట్టు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ మొదలుకుని వీసా ఇంటర్వ్యూ వరకు ఇట్స్ అ బిగ్ టాస్క్. అండ్ వాళ్ళ దీని మీద ఇన్స్టింక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడైనా ఎట్ ఎనీ స్టేజ్ దే కెన్ గెట్ రిజెక్టెడ్. బట్ మీరు ఫుల్ సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు యూఎస్. అవునండి. అండ్ యూఎస్తో పాటు ఆఫ్ కోర్స్ పక్కనే ఉండే దేశం కెనడా. కెనడాకి ఇదివరకు డిమాండ్ లేదు, తర్వాత బాగా డిమాండ్ పెరిగిన తర్వాత మధ్యకాలంలో ఏం విన్నామంటే దట్ కెనడాలో స్టూడెంట్ వీసాలు కూడా ఇంకా స్టాప్ చేసేసారు. ఏంటి సిచ్యువేషన్ ఇప్పుడు? ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అలాంటి కండిషన్ ఏం లేదండి. వీసాస్ కూడా బాగానే వస్తున్నాయి కెనడా వరకు. కెనడా కనుక చూసుకుంటే మెయిన్లీ PR ఆప్షన్స్. ఇప్పుడు యూఎస్లో గ్రీన్ కార్డ్ రావాలంటే వీ హ్యావ్ టు వెయిట్ లాంగ్ ఇయర్స్. అవును. అదే కమింగ్ టు కెనడా వచ్చేసరికి ఏంటంటే PR కొంత ఈజీగా ఉంటుంది. సో కెనడాలో చూసుకున్న ఏ ప్రావిన్స్లో చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ పెద్ద వెయిటింగ్ పీరియడ్ ఉండదు కాబట్టి PR ఈజీ ఉంటుంది. అండ్ కోర్సెస్ కూడా ఏంటంటే 2 సెట్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. 1 ఇయర్ మాస్టర్స్ ఉంటుంది, 2 years మాస్టర్స్ ఉంటుంది. సో 2 years మాస్టర్స్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికి కూడా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద PSWP, పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, 3 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్కి. సో ప్రశాంతంగా వాళ్ళు చదువుకోవచ్చు. కెనడా వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదండి. అన్ని యూనివర్సిటీస్కి మీరు వీ హ్యావ్ మోర్ దెన్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అన్ని కలుపుకొని మోర్ దెన్ 100 ఉన్నాయి కెనడాలో. యూఎస్లో కూడా మనకి యూఎస్లో 800+ యూనివర్సిటీస్ ఉన్నాయి. అబ్బో, అసలు గ్లోబల్లీ వీ గాట్ టై అప్ విత్ 1500 యూనివర్సిటీస్. 1500 యూనివర్సిటీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నవి. UK, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఇంకా యూఎస్ కెనడాది మనం అర్థమైంది కాబట్టి పరిస్థితి. ఇక్కడ జర్మనీలో మనం విన్నది ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ హబ్. అవునండి. అండ్ అక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ అని వింటూ ఉంటాం. అవును. సో అది ఎంతవరకు నిజమండి? జర్మనీలో మనకి ఏంటంటే మేజర్లీ 2 సెట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఒకటి పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్. సో పబ్లిక్ యూనివర్సిటీస్లో కనుక చూసుకుంటే ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఉంటుంది, కానీ కొద్దిగా CGPA బాగా ఉండాలి. ఐ మీన్ CGPA మంచి CGPA మెయింటైన్ చేస్తే కనుక బీటెక్లో కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఆప్షన్ అనేది ఉంటుంది. ఫ్రీ ఎడ్యుకేషన్కి సంబంధించి అడ్మిషన్ కూడా రావడం జరుగుతుంది. జర్మనీలో జర్మన్ భాష రాకుండా మేనేజ్ చేయొచ్చు అంటారా? జర్మన్ భాష అయితే అక్కడ కంపల్సరీ అండి ఒరిజినల్గా. రైట్. కానీ అడ్మిషన్కి అయితే అవసరం లేదు. అడ్మిషన్కి అవసరం లేదు, వెళ్ళినప్పుడు నేర్చుకోవచ్చు, వెళ్ళాక నేర్చుకోవచ్చు. రైట్. ఎందుకంటే జర్మనీలో కొద్దిగా జర్మన్ లాంగ్వేజ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అంతే కదా, అంతే. వాళ్ళు కంపల్సరీ జర్మన్ అక్కడ మనం మాట్లాడగలగాలి. మాట్లాడగలిగినప్పుడే మనం రేపటి రోజున పార్ట్ టైం అయినా ఫుల్ టైంలో అయినా సర్వే అవ్వగలుగుతాం. రైట్. రైట్. అండ్ కమింగ్ టు జర్మనీ అడ్మిషన్ ప్రాసెస్లో కనుక చూసుకుంటే ఇదర్ IELTS ఆర్ TOEFL ఈజ్ ఎనఫ్. IELTS 6.5 వచ్చినా, TOEFLలో అరౌండ్ ఒక 85 to 90 వచ్చినా సరిపోతుంది. దాంతోపాటు GRE రాసుకుంటే బెనిఫిటే, రాసుకోకపోయినా ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ CGPA కంపల్సరీ దే హ్యావ్ టు మెయింటైన్ ఎ వెరీ గుడ్ CGPA ఇన్ ద బీటెక్. ఇప్పుడు మాస్టర్స్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి US, కెనడా, జర్మనీ ఇక్కడంతా కూడా 15 ఏళ్ళ ఎడ్యుకేషన్ సరిపోతుందా? 16 ఏళ్ళ ఎడ్యుకేషన్ తప్పనిసరిగా ఒకప్పుడు ఉండాలనేవారు. 15 years ఎడ్యుకేషన్ సరిపోతుందండి. డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీస్. కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసరికి ఇప్పుడు యూఎస్లో 15 years ఎడ్యుకేషన్ యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని యూనివర్సిటీస్ 16 years మ్యాండేటరీ. కెనడాలో ఆ ప్రాబ్లం లేదు. కెనడాలో 15 years ఈజ్ యాక్సెప్టబుల్. అండ్ ఈ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అవన్నీ కెనడా మనకి దీనిలో యూఎస్కి, కెనడాకి, జర్మనీకి మ్యాండేటరీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది. నేను అర్థం చేసుకుంటుంది ఏంటంటే ఈ దేశాల్లో కనుక మాస్టర్స్ చేసుకుంటే అక్కడే వాళ్ళకి ఏదో విధంగా ఉద్యోగం
అవకాశం రావడంతో పాటు వాళ్ళకి అక్కడ స్థిరపడే లేదు ఇతర చుట్టుపక్కల దేశాల్లో స్థిరపడే అవకాశాలు కూడా బాగా స్ట్రెంగ్తెన్ అవుతాయి. అవునండి. తద్వారా వాళ్ళకి అంటే సెటిల్మెంట్, లైఫ్ సెటిల్మెంట్ జరిగిపోతుంది. సో ఈ 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పెట్టేది ఇటు ఒక పెట్టుబడి ఇంటూ దేర్ ఫ్యూచర్. అండ్ అది కూడా తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవాలి. నేను చెప్పే సలహా ఏంటి అంటే మాస్టర్స్ మనకి 30 లక్షల్లో చేసుకోవచ్చు, 50 లక్షల్లో చేసుకోవచ్చు, 40 లక్షల్లో చేసుకోవచ్చు, 15 లక్షల్లో కూడా చేసుకోవచ్చు. ఏ యూనివర్సిటీ ఎట్లా ఎంచుకోవాలి? యూనివర్సిటీ సెలెక్షన్ అనేది స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఏ కోర్స్కి వెళ్దాం అనుకుంటున్నారు, అసలు వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నారా అనుకున్నప్పుడు వాళ్ళు అసలు ఏం కోర్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి వాళ్ళు కంట్రీని డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు మన దగ్గర వచ్చేసరికి ఏంటి అంటే ఎక్స్పర్ట్ టీమ్ ఉన్నారు. మన దగ్గర ఉన్న స్టాఫ్ కనుక చూసుకుంటే అరౌండ్ 10 to 12 సీజన్స్ వీసాస్ అడ్మిషన్స్ చేసిన స్టాఫ్ ఉన్నారు. అరౌండ్ 500+ వీసాస్ వచ్చాయి వాళ్ళకి ఎనీ కంట్రీ. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి మన ఆఫీసెస్కి విజిట్ చేసినప్పుడు పేరెంట్స్కి ఆర్ స్టూడెంట్స్కి పర్టికులర్గా ఏ కంట్రీకి వెళ్తే ఏ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, పార్ట్ టైం ఆప్షన్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఉన్న ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, ఏ కోర్స్కి ఏ కంట్రీలో చేసుకుంటే బాగుంటుంది అన్నది మనం ప్రాపర్గా వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ ప్రాపర్ గైడెన్స్ కానీ మనం ఇవ్వడం జరుగుతుంది. రైట్, చాలా బాగుంది. సో అయితే మరి ఫ్రాన్స్ అండ్ ఐర్లాండ్ దాదాపు డ్రీమ్ డెస్టినేషన్స్ చాలా మందికి, ఎందుకంటే చాలా అందమైన దేశాలు. అవునండి. ఐర్లాండ్ ఈజ్ వెరీ బూమింగ్ అండి. ఆల్టర్నేట్ డెస్టినేషన్ టు యూఎస్ఏ అని చెప్పొచ్చు. అంతే, అంతవరకు ఐటీకి అంత ఐటీ ఫార్మాకి హబ్ అండి ఐర్లాండ్. అండ్ ఐర్లాండ్లో కనుక చూసుకుంటే యూరప్ మొత్తానికి ఉన్న ఐటీ కంపెనీస్ యొక్క హెడ్ క్వార్టర్ ఐర్లాండ్. అండ్ ఈవెన్ అక్కడ కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ ఉండడం వల్ల ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా ఉన్న అన్ని కంపెనీలు వాళ్ళ సెకండ్ ఆఫీస్ని అక్కడ ఓపెన్ చేశారు. అండ్ ఐర్లాండ్లో యూనివర్సిటీస్ కూడా లిమిటెడ్ యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ ఉన్నాయి. ఒక 28-29 యూనివర్సిటీస్ ఉన్నాయి. వెళ్ళే పిల్లలు కూడా ఇండియా నుంచి ఒక 6,000 to 7,000 స్టూడెంట్స్ వెళ్తారు. వేలల్లో లక్షల్లో వెళ్ళరు. రైట్. ఇచ్చే వీసాలు కూడా లిమిటెడే, స్టూడెంట్స్ లిమిటెడే, సీట్స్ లిమిటెడే. అండ్ పార్ట్ టైం అఫీషియల్గా 20 గంటలు చేసుకోవచ్చు. పిఎస్డబ్ల్యూపీ కూడా వాళ్ళకి 2 years వస్తుంది. సో దాని తర్వాత ఇది ఎక్స్టెండబుల్ మోర్ 3 years కూడా వాళ్ళు అక్కడ ఎంప్లాయ్మెంట్ వీసా మీద ఉండొచ్చు. పిఆర్ ఆప్షన్స్ కొద్దిగా ఈజీగా ఉంటాయి వాళ్ళకి అక్కడ పిఆర్ రావడం. అండ్ ఐర్లాండ్ ఎడ్యుకేషన్ వైజ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. రైట్. ఈ కంట్రీస్లో ఉద్యోగం చేయొచ్చండి, పార్ట్ టైం ఉద్యోగం చేయొచ్చా వాళ్ళు చదువుకుంటున్నప్పుడు? రైట్. ఇప్పుడు మీరు కరెక్ట్గా అడిగారు. ఇప్పుడు యూఎస్ ఉందనుకోండి, ఆఫ్ క్యాంపస్ ఈస్ నాట్ అలౌడ్. ఓన్లీ ఆన్ క్యాంపస్. ఓన్లీ ఆన్ క్యాంపస్. ఇప్పుడు ట్రంప్ చెప్పేది కూడా అదే. రైట్. మీరు ఆన్ క్యాంపస్ అఫీషియల్గా ఉన్నది అఫీషియల్ పార్ట్ టైమ్స్ చేసుకోండి. ఆర్ఏ చేసుకోవచ్చు, టీఏ చేసుకోవచ్చు, టీచింగ్ అసిస్టెంట్షిప్ చేసుకోవచ్చు, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ చేసుకోవచ్చు. సో ఉన్న ఆప్షన్స్ని ఇన్ అఫీషియల్ వే, ఇన్ అఫీషియల్ పాత్వేలో మీరు వాడుకోండి, మీరు చదువుకోండి. అక్కడ ఇండియన్ స్టోర్స్లో అట్లా పని చేయకూడదు. చేయకూడదు. బట్ కెనడాలో ఎలా ఉంది? కెనడాలో అఫీషియల్లీ 20 hours అఫీషియల్ ఎక్కడైనా చేసుకోవచ్చు. వాట్ అబౌట్ జర్మనీ, ఐర్లాండ్? జర్మనీ 20 hours, ఐర్లాండ్ 20 hours పార్ట్ టైం అఫీషియల్. ఎక్కడైనా స్టార్ బక్స్ లో ఆల్మోస్ట్ ఎక్కడ ఏది అఫీషియల్గా 20 hours ట్యాక్స్ పే చేసి ట్యాక్స్ డిడక్షన్ అయిపోయి సాలరీ వస్తుంది వాళ్ళకి ఆ 20 hours పర్ వీక్. సో యూకే ఉంది, 20 hours అఫీషియల్గా చేసుకోవచ్చు. అండ్ యూకేలో కనుక చూసుకుంటే మాస్టర్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ, 10 to 15 lakhs కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ 2 years ప్రోగ్రామ్ ఉంది, 1 year ప్రోగ్రామ్ ఉంది అక్కడ యూకేలో. సో 1 year ప్రోగ్రామ్ ఏంటంటే మనకి జస్ట్ డిగ్రీస్ బీటెక్లు కంప్లీట్ చేసిన వాళ్ళకి సెట్ అవ్వదు. ఎవరైతే 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సెట్ అయ్యే ప్రోగ్రామ్. 2 years మాస్టర్ ప్రోగ్రామ్ విత్ ప్లేస్మెంట్ ఇయర్ అంటాం. సో ఆ మాస్టర్ ప్రోగ్రామ్ కనుక చూసుకుంటే డైరెక్ట్గా ఎవరైతే బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి చదువుకోవచ్చు దాన్ని. దానివల్ల ఉండే బెనిఫిట్ ఏంటంటే 1 year ఎడ్యుకేషన్ ఇస్తారు, 1 year ఇంటర్న్షిప్ ఇస్తారు. రైట్. సో కుదిరితే సేమ్ కంపెనీలో ప్లేస్ అవ్వచ్చు. ఆ ఈవెన్ ఇంటర్న్షిప్లో కూడా వాళ్ళకి శాలరీ వస్తుంది. లేకపోతే వేరే కంపెనీలో అయినా కానీ ప్లేస్మెంట్స్ యూనివర్సిటీ వాళ్ళే చేయించేస్తారు. అందుకే దీన్ని 2 years మాస్టర్ ప్రోగ్రామ్ విత్ ప్లేస్మెంట్ ఇయర్ ప్రోగ్రామ్ అని చెప్పడం జరిగింది. రైట్. సో అయితే అంతా క్లియర్గా ఆల్మోస్ట్ ఈ స్టేజ్లో ఇంకా సెటిల్మెంట్కి వచ్చే వయసు అని చెప్పాలి. చాలా ఇంపార్టెంట్. మనందరికీ ఇంతవరకు ఎక్కువ మనం ఎక్స్ప్లోర్ చేయలేదు గత కాన్వర్జేషన్స్లో, ఇంటర్వ్యూస్లో. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయడానికి ఇతర దేశాల్లో చేయడానికి ఏంటి పెద్ద డిఫరెన్స్? ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్ వైజ్ బాగానే ఉంటుందండి. జాబ్ ఆపర్చునిటీస్ అన్ని విధాలుగా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. బట్ మేజర్ ఇప్పుడున్న కండిషన్స్లో కనుక చూసుకుంటే వీసా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి వీసా రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల ఫైనాన్షియల్గా డాక్యుమెంటేషన్స్ కనుక మనం ప్రాపర్గా చేసి, స్టూడెంట్ కనుక ప్రొఫైల్ స్ట్రాంగ్ ఉండి, బ్యాక్లాగ్ కౌంట్ కనుక తక్కువ ఉంటే సో డెఫినెట్లీ ఆస్ట్రేలియా వీసా కూడా వస్తుంది. ఈ కంట్రీస్ అన్నిటికీ వెళ్ళేవాళ్ళు అక్రమ్ గారు క్లాసిక్గా చేసే ఒక చిన్న పొరపాటు అనుకుందాం. కరెక్ట్గా వీసాకి దానికి పేపర్స్ ఫైల్ చేసే ముందు ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి వేసేస్తారు అకౌంట్లో. వేసేసి ఇమీడియట్గా చూపించుకుంటే వాళ్ళకి ఎక్కడో డౌట్ వచ్చి వీసాలు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. రైట్, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మేడం. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏ స్టూడెంట్ అయినా గుర్తుపెట్టుకోవాల్సింది ద ఎడ్యుకేషన్ లోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మీరు ఎదర్ యూఎస్ఏ అవనివ్వండి, యూకే అవనివ్వండి, కెనడా అవనివ్వండి, ఇట్ మే బి ఆస్ట్రేలియా ఆర్ ఐర్లాండ్ ఆర్ జర్మనీ, ఫ్రాన్స్, ఏ కంట్రీ అయినా ఎడ్యుకేషన్ లోన్ తప్పకుండా తీసుకోవాలి. రైట్. ఎడ్యుకేషన్ లోన్ అనేది నథింగ్ బట్ ఈజ్ అఫీషియల్ బ్యాంక్ నుంచే వచ్చిన శాంక్షన్ అయిన ఒక లెటర్.
బ్యాంక్ నుంచి మనకు డబ్బులు వస్తున్నట్టు ఒక ప్రూఫ్. సో అది ఉందనుకోండి, దాదాపు ఏ కంట్రీకి వీసా రిజెక్ట్ అవ్వదు. అది మనం అది మేజర్ ఇంపార్టెంట్. దానికి మీరు రీసోర్స్ వాళ్ళు చాలా తోడ్పడతారు. మనం వచ్చేసరికి ఏంటి అంటే ఎడ్యుకేషన్లోని ఈ అన్ని కంట్రీస్ కూడా ఇదర్ యుఎస్ ఆర్ యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్, వీటిలో ఏ కంట్రీకైనా కానీ కాలేజ్ ఫీజు, అకామిడేషను, ఫ్లైట్ టికెట్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, వీసా, ఇన్సూరెన్స్కి అయ్యే డబ్బులు, బుక్స్, ల్యాప్టాప్కి అయ్యే డబ్బులు కూడా మొత్తం టోటల్గా A to Z అయ్యే డబ్బులన్నీ కూడా లోన్ ద్వారానే చేసుకోవచ్చు. అది కూడా వితౌట్ ఎనీ ప్రాపర్టీ, వితౌట్ ఎనీ షూరిటీ, రైట్, నాన్ కొలట్రల్లోనే మనం చేసి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి మనకి వీసోస్ ఫిన్టెక్ అని చెప్పి ఒక ఫైనాన్స్ కంపెనీ ఉంది. సో దాని త్రూ 25 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ MBFCస్తో మనం టైఅప్ అయి ఉన్నాం. పూర్తిగా లోన్ ద్వారానే స్టూడెంట్స్ చదువుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. ఇక ఫైనలీ దాని రీపేమెంట్ కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత 1 year టైం ఇస్తారు. కాబట్టి వెంటనే మనకేం బ్యాండ్ పడదు, ఇబ్బంది అవ్వదు. ఎందుకంటే చాలా మందికి చాలా పెద్ద స్ట్రెస్ పాయింట్ అండి. ఏంటి ఎడ్యుకేషన్ లోన్. ఇప్పుడు మన లక్షలు ఇలా ఊరికే అలవోగ్గా మాట్లాడేస్తున్నాం, ఇన్ని లక్షలు అని చెప్పి. ఒకప్పుడు లక్షలు అంటే ఎంత పెద్ద అమౌంట్ అండి. చాలా ఇప్పటికి కూడా చాలా కుటుంబాలకి 15-20 లక్షలు తీసుకురావాలంటే పెద్ద గగనం అది. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 లక్షలు తీసుకున్నారు. 20 లక్షల్లో మనం 20 లక్షలు వాడాల్సిన పని లేదు. ఒక 10 లక్షలే వాడుకున్నాం అనుకోండి, ఒక 5 లక్షలే వాడుకున్నాం అనుకోండి, మనం అంతే రీపేమెంట్ చేస్తాం. అంతే, ఆబ్వియస్లీ అంతే కదా. ప్లస్ కంప్లీట్ అయిన తర్వాతే మనం ఈఎంఐ అనేది కట్టడం జరుగుతుంది. రైట్, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 1 year టైం ఇస్తారు. సో 1 year తర్వాత నుంచి మనకి ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. ఇక చాలా ఇంపార్టెంట్ అన్నిట్లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్కి యూకే గురించి మనం లాస్ట్ టైం మాట్లాడినప్పుడు చాలా మంది క్వెరీస్ వచ్చాయి, మాకు కూడా వచ్చాయి, మీకు కూడా వచ్చుంటాయి. అవునండి. సో యూకేలో మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ఈ మధ్య అందుబాటులో ఉండడం, సింగిల్ ఫ్లైట్లో యూకేకి చేరుకోగలగడం, యూకేలో కల్చర్ ఇప్పుడు బాగా అంటే ఇండియన్స్కి చాలా ఇన్వైటింగ్గా ఉండడం, వాతావరణం అది కూడా, ఇవన్నీ కూడా ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి యూకేలో రూల్స్ ఏం చెప్తున్నాయి? యూకే మేజర్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు యూఎస్ ఉందనుకోండి, వీసా ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు వేరే కంట్రీస్ కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి వీసాస్కి. సో యూకే వచ్చేసరికి ఏంటి అంటే దాదాపు 100% వీసా గ్యారంటీ ఉంటుంది. రైట్, డాక్యుమెంటేషన్ కనుక ప్రాపర్గా చేస్తే ఎలాంటి హెడల్స్ లేకుండా వీసా వస్తుంది. అండ్ అడ్మిషన్ కూడా ఎలాంటి ఎగ్జామ్స్ అవసరం లేదు. రైట్, కేవలం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో వచ్చిన 65% మార్క్స్ ఎబోవ్ ఉంటే కనుక అడ్మిషన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫీజెస్ కూడా 10 to 15 lakhs, లీస్ట్ బడ్జెట్ 10 to 15 lakhsలో 10 to 15 lakhsలో కంప్లీట్ అయిపోతుంది, చేసుకోవచ్చు. అండ్ అక్కడే మీరు అకామిడేషన్ మొదలుకొని అక్కడ పార్ట్ టైం 20 hours అఫీషియల్ పర్ వీక్ అఫీషియల్గా చేసుకోవచ్చు. అండ్ బ్రేక్ టైంలో ఫుల్ టైం చేసుకోవచ్చు. వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ వాళ్ళకి మొత్తం కవర్ అయిపోతాయి. లివింగ్ ఎక్స్పెన్సెస్ పూర్తిగా పార్ట్ టైం కవర్, ఇంకా మిగులుతాయి కూడా. అండ్ వాళ్ళు 3 months ఏదైతే బ్రేక్ టైంలో ఫుల్ టైం చేసుకునే అవకాశం. సో ఆ ఫుల్ టైం చేసుకున్నప్పుడు వాళ్ళకి దానికి సంబంధించిన వచ్చే డబ్బులతో ఫీజు కూడా పే చేసుకోవచ్చు. అదనంగా లేదు, తర్వాత లోన్ తీర్చేయడానికి కూడా. అండ్ కంపారిటివ్లీ అదర్ కంట్రీస్, యూకేలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే Day 1 నుంచి ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. గ్రేట్. సో ఈ పార్ట్ టైమ్స్ చేసుకునే బదులు Day 1 నుంచి ఇంటర్న్షిప్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి 1 year ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ వస్తుంది, యూకే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ప్లస్ వాళ్ళకి అదేవిధంగా దాంట్లో కూడా వాళ్ళకి శాలరీ వస్తుంది. సో రేపటి రోజున వాళ్ళు ఫుల్ టైంకి అప్లై చేసినప్పుడు అది వాళ్ళే అబ్జర్వ్ చేసుకోవచ్చు, కూడా బెనిఫిట్ అవుతుంది. మేబీ సేమ్ కంపెనీ కూడా రిక్రూట్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిలో దాదాపు ఈజ్ ఆఫ్ యాక్సెస్ అన్ని చూసుకుంటే కూడా యూకే చాలా సహేతుకంగా, చాలా ఇన్వైటింగ్గా కనిపిస్తుంది చూస్తుంటే. అండ్ ఆబ్వియస్లీ ప్రపంచవ్యాప్తంగా PSWP వితౌట్ ఎనీ కండిషన్స్. అవును. అండ్ దాని తర్వాత Tier 2 వీసాకి కన్వర్ట్ అవ్వచ్చు, దాని తర్వాత ILRకి వెళ్ళొచ్చు. రైట్. సో ఆప్షన్స్ బాగానే ఉన్నాయి, ఆప్షన్స్ వరకు అయితే బ్రహ్మాండమైన ఆప్షన్స్ ఉన్నాయి. చాలా బాగుంది అక్రమ్ గారు. అంటే బేసిక్గా ఏంటంటే యూకేలో మాస్టర్స్ చేసుకోవడం అనేది అన్ని విధాల ఎంకరేజింగ్గా కనిపిస్తోంది ఇప్పుడు, అంటే ఇప్పుడున్న వాతావరణానికి. ఎందుకంటే వీసా కూడా ఇంపార్టెంట్ కదా. రైట్. సో వీసా ఇంపార్టెంట్, అడ్మిషన్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది, వర్కింగ్ ఆప్షన్స్, తర్వాత PR, అన్ని రకాల ఆప్షన్స్, యాక్సెస్ టు ద కంట్రీ, అన్నీ బాగున్నాయి చాలా. అక్రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అండ్ తప్పకుండా వి విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీకు కూడా బిజీ సీజన్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఇలాగే. ఇది అయ్యే లోపల నెక్స్ట్ స్ప్రింగ్ ఇంటేక్ వచ్చేస్తుంది కాబట్టి మీకు ఎప్పుడు రౌండ్ ద క్లాక్ ఎప్పుడు బిజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.